2017లో టూరిజం డెవలప్మెంట్ కింద సాలిహొండం పునిత మండలం మధ్య బ్రిడ్జి నిర్మిస్తే యువతల శ్రీకూర్మము, అలాగే బీచ్ కలింగపట్నం, అలాగే సాలిహొండం, జగతిమెట్ట, దీర్ఘాసి ఏదైతే దుర్గమ్మ కొండ ఉందో ఆ కొండ కలుపుతూ శ్రీ బొక్కలింగానికి ఒక టూరిజం కింద డెవలప్ చేయడానికి, అలాగే శ్రీరామ క్షేత్రాన్ని అశోకంలో నిర్మించడానికి అదొక ప్లాన్, మాస్టర్ ప్లాన్ వేసి అవేళ టూరిజం కింద గౌరవ ముఖ్యమంత్రి గారికి అప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారికి 74 కోట్ల రూపాయలు ఈ ఏదైతే మనకి సాలిహొండం వంతుమండ బ్రిడ్జి ఉందో దాన్ని మంజూరు చేయడం జరిగింది. ఆ పనులు కలిపి వితిన్ 1 ఇయర్లో 64% వర్క్ జరిగింది. ల్యాండ్ ఎక్విజిషన్ కలిపి ఆ రోజుల్లోనే జరిగింది. మరి గవర్నమెంట్ మారిన తర్వాత ఎక్కడేసిన గొంగలు అక్కడ ఆగిపోయి ఈ ప్రాంత అభివృద్ధికి ఆటంకంగా తయారైంది. కారణం ఇది కోస్టల్ కారిడార్. అవతల నగుపడ నుంచి తీసుకుంటే ఇది ఒక పెద్ద కూడలుగా మన గార ఏర్పడే పరిస్థితి ఉండేది. ఇండస్ట్రీస్ డెవలప్మెంట్కి కానీ, టూరిజం డెవలప్మెంట్కి కానీ, అలాగే మన కలింగపట్నం కానీ ఇది ఒక హబ్లాగా ఏర్పడే ఆలోచనతో ఆవేళ గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పి మరి ల్యాండ్ స్వచ్ఛందంగా కలిపి రైతుల ద్వారా ఇప్పించిన కార్యక్రమం కలిపి చేశాం. ఆవేళ ఉండి నాయకులు కాళ్ళు అడ్డం పెట్టారు. కేవలం ఒక 12-13 సెంట్లు మరి ఆ ల్యాండ్ కలిపి ఎక్వైరీ అయిన తర్వాత కలిపి పొజిషన్ ఇవ్వకుండా, తర్వాత గవర్నమెంట్ మారిన తర్వాత వాళ్ళకి ఇది పూర్తి చేయాలని చిత్తశుద్ధి లేదు. ఒక పక్క ఆర్ఎంపీ మినిస్టర్గా కృష్ణదాస్ పనిచేసినారు, రెవెన్యూ మినిస్టర్ చేసినారు, అది ప్రసాదరావు గారు చేసినారు. ఇది ఆ స్టేజ్లో పెద్ద విషయం కాదు. కానీ ఈ బ్రిడ్జి చేసిన వల్ల తెలుగుదేశంకి ఒక పేరు వస్తుంది, చంద్రబాబు నాయుడుకి ఒక